విజయవాడ రాజకీయంలో కీలక మలుపు చోటు చేసుకుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని ఆశించి భంగపడిన కేసినేని నాని కూతురు శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయనున్నారు. ఆ తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారామె. ముందుగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో ఆయన భార్య మాజీ జెడ్పీ చైర్పర్సన్ అనురాధతో శ్వేత సమావేశమయ్యారు. తన రాజీనామాకు దారి తీసిన కారణాలను వాళ్లకు వివరించే ప్రయత్నం చేశారామె. టీడీపీలో తన తండ్రికి ఇస్తున్న గౌరవం పైన చర్చించారు. విజయవాడ రాజకీయంలో కీలక మలుపు చోటు చేసుకుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని ఆశించి భంగపడిన కేసినేని నాని కూతురు శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయనున్నారు. ఆ తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారామె. ముందుగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో ఆయన భార్య మాజీ జెడ్పీ చైర్పర్సన్ అనురాధతో శ్వేత సమావేశమయ్యారు. తన రాజీనామాకు దారి తీసిన కారణాలను వాళ్లకు వివరించే ప్రయత్నం చేశారామె. టీడీపీలో తన తండ్రికి ఇస్తున్న గౌరవం పైన చర్చించారు. కౌన్సిల్లో రాజీనామా చేసిన తర్వాత మాట్లాడతానండి. అని ప్రశ్న ఏంటంటే గద్దె రామ్మోహన్ గారు మా ఎమ్మెల్యేగా నేను ఇక్కడ 11 డివిజన్ కార్పొరేటర్గా నిల్చున్నాను. ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేశారు, మోటివేట్ చేశారు. అందుకని మర్యాదపూర్వకంగా ముందు వచ్చి మా ఎమ్మెల్యే గారికి చెప్పుకోవడం అనేది కరెక్ట్ అనిపించింది. అందుకని ఈరోజు వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు వెళ్ళి మన కార్పొరేషన్లో మేయర్ గారికి రాజీనామా సబ్మిట్ చేస్తున్నాను. తర్వాత వెంటనే టీడీపీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నేను మాట్లాడదామని అనుకుంటున్నాను. ఎందుకు మేడం మీరు ఎందుకు రాజీనామా చేయాలని అనుకుంటున్నారు? అన్ని కూడా మీకు అన్ని స్పష్టం చేస్తాను. కానీ కౌన్సిల్లో ఫస్ట్ అంటే కార్పొరేషన్లో ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాత నేను మాట్లాడతానండి. అన్నీ కూడా స్పష్టం చేస్తాను. జస్ట్ కొంతసేపు ఆగండి. ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాత నేను ఏదైనా కానీ నా కామెంట్స్ అనేది మీకు స్పష్టం చేస్తాను. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు? చాలాసేపు మాట్లాడారు కదా. అంటే మేము ఎప్పటి నుంచో కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. నేను చిన్నప్పటి నుంచి కూడా గద్దెరామ్మోహన్ గారి ఇంట్లో నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ ఉంటాను. వాళ్ళ ఇంట్లో పెరిగిన మనిషిని నేను. సో అందుకని ఈరోజు ఏంటంటే ఇది ఒక చాలా మేజర్ స్టెప్ నేను తీసుకోబోతున్నాను కాబట్టి. అలాగే నా పొలిటికల్ జర్నీలో కూడా గద్దె రామ్మోహన్ గారు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు, మోటివేట్ చేశారు. ఇక్కడ మా ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మేము కార్పొరేటర్స్ అందరం కూడా ఆయనతో పాటు చాలా బాగా పనిచేసాము. సో అందుకని ఫస్ట్ వచ్చి మర్యాదపూర్వకంగా ఆయన్ని కలిసి ఆయనకి నా నిర్ణయం గురించి చెప్పి ఆ తర్వాత వెళ్ళి రాజీనామా చేద్దామని అనుకున్నాను. సో అందుకని ఈరోజు ఆయన వచ్చి కలవడం జరిగింది. గద్దె రామ్మోహన్ గారు కూడా నా పొలిటికల్ ఫ్యూచర్ కానీ అలాగే నా ముందు లైక్ వెల్ విషింగ్ పర్సన్ ఎప్పుడు కూడా. సో అందుకని ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పి ఇంకా ఎప్పుడు కూడా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అందుకని ఆ రిలేషన్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవుద్ది. మేము పార్టీలో ఉన్నా లేకపోయినా కానీ ఏవైతే మా మధ్యన ఒక మంచి రిలేషన్ ఉందో అది కంపల్సరీ కంటిన్యూ అవుతుందండి. నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన నాకు ఒక అంకుల్, ఒక శ్రేయోభిలాష్ కాబట్టి. సో నెక్స్ట్ జరగబోయే నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది కంపల్సరీగా నేను కౌన్సిల్ బయట మాట్లాడతాను. లేదండి, అంటే ఇప్పుడు జరిగిపోతున్న పరిణామాలన్నీ కూడా అందరికీ తెలిసినవే. సో స్పెషల్గా దాని గురించి మా మధ్య డిస్కషన్ రాలేదు. నేను జస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే నన్ను బాగా సపోర్ట్ చేశారు. ప్లస్ నాకు ఫస్ట్ నేను క్యాండిడేట్గా నుంచినప్పుడు ఆయనే నాకు బీఫామ్ ఇచ్చారు పార్టీ తరఫు నుండి. అందుకని ఫస్ట్ ఇక్కడికి మర్యాదపూర్వకంగా ఆయన కలవడమే కరెక్ట్ అనిపించింది. మీరు మీ ఫాదర్ ఇద్దరు ఒకేసారి రాజీనామాల విషయంలో మీతో ఏం చెప్పారు? ఎందుకని రాజీనామాలు కారణాలు ఏమైనా చెప్పారండి? కట్టసీగా మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దాం, మీరు నాకు ఎఫెక్షన్గా సీట్ ఇచ్చారు, నాకు కోఆపరేట్ చేశారు. ఇవన్నీ కొంచెం పరిస్థితులు రాజీనామా చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చెప్పి వెళ్దాం ఇచ్చారు. ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా ఉన్నాం. పార్టీ కూడా రాజీనామా చేస్తున్నారు, వెళ్ళిపోతా ఉంటున్నారు.
ఎంపీ గారు అయితే నాకు చెప్పలేదు. ఆవిడ మాత్రం కార్పొరేటర్గా రాజీనామా చేసి తర్వాత పార్టీ రాజీనామా చేస్తా ఉన్నారు. రాజీనామా చేసేటట్టు చేస్తారు. మీరు ఏమన్నా వెనక్కి తీసుకోమని ఏమన్నా చెప్పి జాగ్రత్తగా చూసుకోండి తల్లి, మీరు జాగ్రత్తగా స్టెప్ లేని చెప్పారు. సార్ ఈ విషయాన్ని ఏమైనా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు? ఎందుకంటే విజయవాడ సిటీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే మీరు, పార్టీ అధిష్టానం దృష్టికి విజయవాడ పరిణామాలు తీసుకెళ్లారా? ఇప్పుడే కదా ఆవిడ వచ్చింది. వాళ్ళు ఏమైనా అడిగితే నేను చెప్తాను, మీ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. ఫోన్ ఏమైనా చేస్తే నేను చెప్తాను, నాతో నేనేం చెప్పాల్సిన రైట్. కేసినేని నాని కూతురు శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయనున్నారు. తదుపరి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారమ్మా. అయితే ఈ నేపథ్యంలోనే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో ఆయన భార్య అనురాధతో శ్వేత సమావేశమయ్యారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, గద్దె దంపతులకు శ్వేత తన రాజీనామాకు గల కారణాలను ఏమని వివరించారు? కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో కూడా ఎవరైతే టీడీపీ ప్లస్ విజయవాడ ఎంపీ కేసినేని నాని కుమార్తె ఎవరైతే ఉన్నారో శ్వేత కూడా తన ఏదైతే కార్పొరేట్ పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ముందుగా ఎవరైతే తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో గద్దె రామ్మోహన్ దంపతులను కూడా ఆమె కలిశారు. సుమారు గంటన్నర పైగా కూడా వాళ్ళిద్దరితో కూడా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఆమె బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడుతూ తమకి ఈ నియోజకవర్గంలో మన పార్లమెంట్ పరిధిలో కూడా ఆమెకి ప్రత్యేకంగా ఆయనతో అనుబంధం ఉంది, మా కుటుంబానికి ఫ్యామిలీ రిలేషన్ కూడా ఉంది, అంతేకాకుండా సపోర్ట్ కూడా చేశారంటూ కూడా ఆమె ప్రధానంగా మీడియాకు వెల్లడించడం జరిగింది. తన రాజీనామా ఎందుకు చేస్తున్నారనే విషయాల మటుకి ఏదైతే కౌన్సిల్లో తన కార్పొరేట్ పదవికి రాజీనామా చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తానని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏదైతే అప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆ రోజు గద్దె ఫ్యామిలీ ప్రధానంగా తనకు సపోర్ట్ చేసింది, అంతేకాకుండా చిన్నప్పటి నుంచి కూడా నేను ఫ్యామిలీ ఫ్రెండ్స్గా కూడా ఉన్నాము అంటూ కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. కట్టసీగా ఆ తర్వాత గద్దె రామ్మోహన్ రావు కూడా మీడియాకు వివరాలు వెల్లడిస్తూ కూడా గద్దె రామ్మోహన్ కట్టసీగా నన్ను కలవడానికి వచ్చారు, ఆమెకి ఏ స్టెప్ తీసుకోబోతున్నారో నేను చూసి తీసుకోండి అంటూ కూడా చెప్పినట్టు కూడా ఆయన వివరించడం జరిగింది. అంతేకాకుండా టీడీపీ తరపు నుంచి అధిష్టానం నుంచి మీకు ఏమన్నా సంప్రదింపులు వచ్చాయా, ఆమెతో మాట్లాడమంటూ కూడా అప్పుడు కూడా అడిగినప్పుడు కూడా ప్రధానంగా ఆయన కూడా నాకు టీడీపీ అధిష్టానం నుంచి ఎవరు ఫోన్ కాల్ చేయలేదు, వాళ్ళు ఏమన్నా స్పందించి నన్ను వివరాలు అడిగితే కనుక నేను చెప్తానంటూ కూడా గద్దె రామ్మోహన్ తెలియజేయడం జరిగింది. మొత్తానికి మరి కాసేపట్లో అయితే కేసినేని శ్వేత తన ఏదైతే ఉందో కార్పొరేటర్ పదవికి కావచ్చు, అలాగే టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైతే మొదట్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే మొదటి నుంచి కూడా టీడీపీకి రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి, మున్సిపల్ ఎన్నికల నుంచే విజయవాడ టీడీపీ పార్లమెంట్ పరిధిలో కూడా రెండు వర్గాలుగా విడిపోవడం జరిగింది. ఇటు కేసినేని నాని వర్గం, అట్లాగే కేసినేని చిన్ని వర్గంగా విడిపోవడం జరిగింది. ప్రధానంగా కేసినేని నాని వర్గంలో కూడా శ్వేత కార్పొరేటర్గా పోటీ చేసి విజయవాడ మేయర్గా కూడా ఆమెకి పదవి రావాలంటూ కూడా ఆమె విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ టీడీపీ కొన్ని సీట్లు గెలవకపోవడం కారణంతో కూడా ఇక్కడ కేసినేని శ్వేత కార్పొరేటర్గానే ఉండిపోవడం జరిగింది. సంబంధించి కౌన్సిల్లో కూడా ఆమె ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా ఉంటా ఉన్నారు. అయితే అక్కడి నుంచి ఏదైతే టీడీపీగా రెండు వర్గాలుగా చీలిపోవడంతో కూడా అక్కడి నుంచి వైరం ఎక్కువగా మొదలవడం జరిగింది. ఇప్పుడు కేసినేని నాని మొదటి నుంచి కూడా 3 రోజుల నుంచి కూడా ఆయన తన రాజీనామా చేయబోతా ఉన్నాను, ఢిల్లీ వెళ్ళి రాజీనామా చేసిన తర్వాత టీడీపీ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నానంటూ కూడా 2 రోజుల క్రితం ప్రకటించారు. ఉదయం కూడా కేసినేని శ్వేత కూడా రాజీనామా చేయబోతా ఉన్నారు. ముందుగా ఆమె చేత రాజీనామా చేయిస్తా ఉన్నాము, అట్లాగే టీడీపీ సభ్యత్వానికి కూడా ఆమె రాజీనామా చేయబోతా ఉన్నది కూడా ఆయన ట్వీట్ చేసిన సందర్భం. ఈ నేపథ్యంలో కూడా ఉదయం ఏదైతే వాళ్ళిద్దరు దంపతుల్లో కూడా సమావేశం అవుతాం, సుమారు గంటన్నర పాటు కూడా సమావేశమై ఏదైతే రాజీనామాకు సంబంధించిన కారణాలు వాళ్ళకి తెలిపిన తర్వాత మరోసారి ఇక్కడ రాజీనామా చేసిన తర్వాత మున్సిపల్ కౌన్సిల్లో కూడా రాజీనామా చేసిన తర్వాత ఆ తర్వాత మీడియాకు మరిన్ని వివరాలు ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాలు కూడా మొత్తం ప్రధానంగా వివరిస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. మల్లికార్జున్, శ్వేతకు మేయర్ పదవి విషయంలోనే తండ్రికి కూతురులకి ఇద్దరికి అసంతృప్తి మొదలైందనుకోవచ్చా? ప్రధానంగా ఎందుకంటే టీడీపీకి సంబంధించి ఎక్కడైతే ఇక్కడ కేసినేని శ్వేత కార్పొరేటర్గా పోటీ చేస్తూ ఉన్నారు, మహిళా మేయర్గా కూడా ఆమెని చూడాలనుకుంటున్నామంటూ కూడా పార్టీ అధిష్టానికి కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఆ విషయాన్ని కూడా ఇక్కడ ఉన్న కొంతమంది వర్గం అంటే కేసినేని నానికి వ్యతిరేకంగా వర్గం ఏదైతే ఉందో ఆ వర్గం కూడా దాన్ని ఆమోదించిన పరిస్థితి. అట్లాగే అధిష్టానంతో కూడా వాళ్ళు చర్చించి ఆమెకి మేయర్ పదవి ఇవ్వద్దంటూ కూడా ఆమెకి అక్కడ వినతి పత్రాలు ఇచ్చిన పరిస్థితి కూడా. ఆ నేపథ్యంలో కూడా కేసినేని నాని అప్పటి నుంచి కూడా ఏదైతే ఆయన వ్యతిరేక వర్గం ఉందో ఆ వ్యతిరేక వర్గం నుంచి కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా మరింత ఈ
ఈ వర్గం మరింత విస్తృతంగా విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఇటు కేశినేని నానితో పాటు అటు వ్యతిరేక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటూ వచ్చారు. మొదటగా అక్కడ స్టార్ట్ అయింది విజయవాడలో వర్గపోరు అనేది టీడీపీలో మట్టుకి స్టార్ట్ అయింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి శ్వేతకు మేయర్ పదవి ఏదైతే ఉందో ఆ మేయర్ పదవి రావడం కోసం దానికోసమే వ్యతిరేక వర్గానికి సంబంధించి మధ్య విమర్శలు ప్రతివిమర్శలు జరుపుకుంటూ కూడా వచ్చిన పరిస్థితి. ఇదే అంశాన్ని ఇప్పుడు మరి తీవ్రతరం అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేశినేని నానికి కూడా స్వీటు లేదంటూ కూడా అధిష్టానం చెప్పడంతో కూడా ఆయన రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోవడం, తర్వాత దానికి సంబంధించి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని కూడా వెల్లడించడం. ముందుగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఎంపీకి రాజీనామా చేసిన తర్వాత దీనికి రాజీనామా చేస్తానంటూ కూడా కేశినేని నాని చెప్పడం జరిగింది. ఈ భాగంలోనే ఆయన ఢిల్లీ వెళ్ళక ముందే ఎవరైతే ఆమె కూతురు కార్పొరేటర్గా ఉన్నారో ఆ కార్పొరేటర్గా ఉన్న కూతుర్ని ముందు రాజీనామా చేయించడానికి కూడా నాని నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే నానితో ఏదైతే శ్వేతతో కూడా ముందు కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయించి అనంతరం టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం కూడా ఆమె వివరాలు అసలు నాని ఎందుకు అసంతృప్తితో ఉన్నాడనే వివరాలు కూడా ఆమె వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మేయర్ పదవికి సంబంధించి ఈ వర్గపోరుకి సంబంధించి ఆజ్యం పోసినట్టు అయింది. రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మల్లికార్జున్.